ఒకే ఒక్క దెబ్బతో బాలు మీనల జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. ఒక రేంజ్ అయిపోయింది బాలు మీనాల లైఫ్. బాలు మీనాల విషయంలో ఈ రోహిణి ప్రభావతి టార్చర్ తట్టుకోలేక మీనాని ఒక మాట అడగడం జరుగుతుంది. ఒక్క ఆర్డర్ వచ్చేసరికే నీకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చేసింది మీనా, మరి తర్వాత డబ్బులు ఎలా కడతావు? మహా అంటే 3-4 లక్షలు ఉంటుంది కదా ఆ సెకండ్ హ్యాండ్ కార్ అయినా కూడా. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు అమ్ముకునే పదో పరకకి ఈ పూలతో ఆ కార్ని మొత్తం కట్టాలంటే కట్టగలవా అంటే ఆ మాటకి మీనాకి చాలా బాధేస్తుంది, అలాగే కోపం వస్తుంది. ఏంటి రోహిణి నువ్వు మాట్లాడేది? నీ ఉద్దేశం ఏంటి నాకైతే అర్థం కావడం లేదు. అసలు ఏమనుకుంటున్నావు? మేము కట్టలేమనుకుంటున్నావా? మా కార్ తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నావా? ఎలాగోలా కష్టపడి రాత్రింబవళ్ళైనా కష్టపడి ఆయనకి నేను ఇష్టపడి కారు కొనుక్కున్నాను. దాని ఈఎంఐలు కట్టుకొని ఆయనకి మొత్తం ఆయనకి సంబంధం లేకుండా నేనే మొత్తం క్లియర్ చేసుకుంటానని చాలా కాన్ఫిడెంట్తో చెప్తుంది అనమాట. ఎందుకు చెప్తుంది అంటే మీనాకి ఈ రోహిణి లాగా బయట వ్యవహారాలంటూ ఏమీ లేవు. ఆ వర్ధనికి డబ్బులు ఇవ్వాలి, అలాగే మలేషియా నాన్నని మామయ్యని కవర్ చేసుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి తనకున్న ప్రపంచం అంతా ఏంటి? తన భర్త, తర్వాత తన పుట్టింటి వాళ్ళు మీనా దగ్గర నుంచి సహాయం తీసుకోవాలన్నా కూడా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మాభిమానం గల వాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అలాగే బాలు కూడా తీసుకోడు, కానీ మీనాకే ఇష్టం అనమాట. తన సొంత డబ్బులతో, తను సంపాదించిన డబ్బులతో తన భర్తకి ఒక కారుని కొంటే దానిలో ఉన్న తృప్తి ఆ అమ్మాయికే తెలుసు అన్నట్టుగా. అయితే రోహిణి మాటలను సీరియస్గా తీసుకున్న మీనా ఒక ఆలోచన చేస్తుంది. అవును కదా, ఇట్లా వచ్చిన ఈ మాలలు పూలు ఇవి అమ్ముకుంటూ ఉంటే నేను ఆయనకి ఈఎంఐ ఎప్పుడు క్లియర్ చేయాలి? ఆయనకి కారు అంటూ ఆయనకు ఓన్గా ఉండిపోవాలి. మధ్యలో మధ్యలో వచ్చి మీ డబ్బులు కట్టలేదు పోవడాలు ఇలాంటివి ఏమీ జరగకూడదు. ఎలాగోలా చేసి నెలకి ఆ పూలంగడి మీదే నేను ఆ ఈఎంఐలు అయితే క్లియర్ చేయాలి. ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయనకి చాలానే ఉన్నాయి. మామయ్య గారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ కారు కొనిచ్చారు, ఆ కారు అమ్మేశాడు. అందుకనే ఆయనకి నేను చాలా వరకు సపోర్టివ్గా ఉండాలని అయితే అనుకుంటూ మీనా ఈ నిర్ణయం తీసుకుంటుంది. అయితే అదృష్టవశాత్తు మీనా విషయంలో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఫస్ట్ ఏమో ఒక పెళ్ళికి పూలదండలు కావాలి అన్నట్టుగా, ఆ తర్వాత డెకరేషన్ వాళ్ళు ఆ మండపం మొత్తం ఈవెంట్ లాగా తీసుకొని వాళ్ళు మధ్యలో హ్యాండ్ ఇచ్చేయడంతో అది అదృష్టవశాత్తు మీనాకే రావడం అయితే జరుగుతుందనమాట. మీనా నేను ఒక్కదాన్నే చేయగలనా చేయలేనా అనుకుంటూ కూడా బాలు ప్రోత్సాహంతో లేదు మీనా, నువ్వు చేయగలవు, నీకు ఇలాంటి నెలలో ఒక 2-3 తగిలినా కూడా చాలు, నీ ఓన్గా నువ్వు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడంతో బాలు సపోర్ట్తోనే రంగంలోకి అయితే దిగుతుంది మీనా. అయితే ఈవెంట్ అందులోని ఫస్ట్ ఈవెంట్ కాబట్టి తను చాలా జాగ్రత్తగా, మాలలు అయితే ఎంత జాగ్రత్తగా పద్ధతిగా వాళ్ళు అడిగిన విధంగా ఎలా ఇచ్చిందో అంతే ఇదిగా ఈవెంట్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మీనా చేయడం అయితే జరుగుతుంది. ప్రతిదీ పూలకు సంబంధించినవి కానీ డెకరేషన్స్కి సంబంధించినవి కానీ ప్రతిదీ మీనా దగ్గరుండే చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా చెప్పాలి అంటే బాలు కాకుండా రవి కానీ శృతి కానీ సుమతి వాళ్ళందరూ కలిసి కూడా మీనాకి సపోర్ట్గా ఉంటూ ఆ ఈవెంట్ని అయితే పూర్తి చేయడం జరుగుతుంది. మీనా ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ అమౌంటే వస్తుందన్నమాట. ఈ నెలకి ఈ అమ్మాయి కట్టడానికి ఈ ఈవెంట్తో నాకు సరిపోతుంది అనుకున్న మీనాకి డబల్ పేమెంటే వస్తుంది. ఎందుకంటే మీనా అంత బాగా చేసింది, వాళ్ళకి బాగా నచ్చేస్తుంది అనమాట. మీనా పనితనం అయితే వాళ్ళు ఇంకా బాగా మెచ్చుకుంటారు. ప్రతిదీ డీటెయిలింగ్గా ఎంత బాగా చేసిందో డెకరేషన్స్ అయితే, ఇలాంటివి మీరు రెగ్యులర్గా ఉంటాను అంటే మేమే మీతో టైఅప్ అవుతాము అని ఇంకొంతమంది పార్ట్నర్స్ రావడం కూడా జరుగుతుందన్నమాట. అయితే మీనా ఏం చెప్తుంది అంటే పార్ట్నర్షిప్ తీసుకునే అంత రేంజ్లో మేము లేమండి, మేమేదో చిన్న చిన్నవి చేసుకుంటున్నాము అన్నట్టు చెప్తారు. అయితే మీనా చేత్తో అంతకుముందు కూడా పూజారి ఒక మాట అనున్నారు, మీనా చేతులతో కళ్యాణమాలలు కానీ ఇస్తే అలా బాగా కలిసి వస్తుంది అని చెప్తారు కదా. ఆ జంటల్లోనే ఒకరనమాట పెళ్ళికి రావడం కూడా జరుగుతుందనమాట. వాళ్ళు ఇంకా చెప్పడంతో మీనా రేంజ్ ఒక్క రేంజ్లో ఊహించిన రేంజ్లోకి వెళ్ళిపోతుంది. అయితే
ఇలాగే మీనాకైతే ఈవెంట్స్ రావడం మొదలుపెడుతుంది. అయితే మీనా నేను ఒక్కదాన్నే చేయగలనా, చేయలేనా, లేకుంటే ఎవరినైనా స్టాఫ్ తీసుకోవాలా అన్నంత రేంజ్‌కి వెళ్తుందనమాట. అయితే బాలు మీనా ఎదుగుదలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఇంట్లో వాళ్ళతో మీనా మాటలు పడుతుందని, మీనా ఒక పని మనిషిలాగా వాళ్ళు చూస్తున్నారని, దానికోసం నేను పూల షాప్ పెట్టిస్తే మీనా ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలోకే వెళ్తుంది. ఒక ఈవెంట్‌ని రన్ చేసే స్టేజ్‌కి వెళ్తుంది అంటే మీనాకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది అని బాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఫస్ట్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటుంది మీనా. అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువే వస్తుంది. ఆ అమౌంట్‌ని ఒక నెలలో కట్టాల్సిన ఈఎంఐని 2 నెలల ఈఎంఐకి కట్టేస్తుందనమాట. ఇంకా ఆళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెల నెల కట్టేవాళ్ళు లేదంటే వాయిదాలు వేసేవాళ్ళు చూసావమ్మా, కానీ నీ దగ్గర డబ్బులున్నాయి. ఆ డబ్బుల్ని త్వరగా కట్టేసుకొని క్లియర్ చేసుకోవాలనుకున్న నీ ఆలోచన చాలా మంచిగా ఉందమ్మా. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషనల్‌గా కూడా అనిపిస్తావన్నట్టు మీనా ప్రభావతి, రోహిణి కళ్ళ ముందే అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతుంది ప్రభావతి. అలాగే రోహిణి ఏమో నా సొంత పార్లర్‌ని కూడా అమ్ముకొని తాకట్టు పెట్టుకొని అక్కడ ఎంప్లాయీ లాగా ఉన్నాను. ఇప్పుడు చూడు చిన్న పూల కొట్టు పెట్టుకొని ఇప్పుడు ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసేంత స్టేజ్‌కి వెళ్ళిపోయింది మీనా. అసలు ఇది కదా అదృష్టం అంటే అన్నట్టు. అలాగే భర్త సపోర్ట్ ఉంటే ఏ ఆడపిల్లైనా కూడా అనుకున్నది అచీవ్ అవుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. కానీ నాకు ఏ సపోర్టు లేదు. ఈ మనోజ జాబ్ చేయమంటే చేస్తాడా అంటే చేయడు. నువ్వు డబ్బులు ఇవ్వు, నేను బిజినెస్ పెడతాను, అవి కూడా పోగొడతాను అన్నట్టు మాట్లాడతాడే తప్ప సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన అస్సలు లేదు. నేను ఎన్ని రోజులన్నా అప్పులు తేవాలి, ఎన్ని రోజులను మేనేజ్ చేయాలి అంటూ రోహిణి తెగ బాధపడిపోతూ ఉంటుంది. పైగా ఈ మధ్యన ఈ ప్రభావతి టార్చరు, పిచ్చి రెండూ ఎక్కువైపోవడంతో రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. మొత్తం మీద చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మీనాకు వచ్చిన అదృష్టం ఏంటి అంటే ఈవెంట్ల మీద ఈవెంట్లు రావడంతో ఒక్కసారిగా ఊహించని మలుపు అయితే తిరిగింది బాలు మీనాల జీవితం.